సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తుంటాను. ఓకేనా? సో ఇది ఆల్మోస్ట్ 2025 నవంబర్లో ఉన్నాం మనం. ఇంకొక 1 మంత్ ఉంది, డిసెంబర్. ఈ డిసెంబర్లో క్రిస్మస్ అని, న్యూ ఇయర్ అని ఇట్లానే వెళ్ళిపోద్ది. సో 2026లో మీరు ఏం చేస్తున్నారు ట్రేడింగ్ రిలేటెడ్గా అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ నేను ఒక విషయం చెప్తా, 2026లో మీరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఒక 5 ఇయర్స్లో మీరు కనీసం వెల్త్ అయినా క్రియేట్ చేసుకోగలరు. ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ ఒకటే కాదు, స్టాక్ మార్కెట్ జర్నీ. నేను ట్రేడింగ్ గురించి మాట్లాడట్లేదు ఈరోజు. కంప్లీట్ నేను మొత్తం మీకు వివరంగా చెప్తా. బిగినర్స్కి ఇది ఒక గోల్డెన్ వీడియో అనమాట. నేను 100% చెప్తాను, బిగినర్స్కి ఒక గోల్డెన్ వీడియో. అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ మీరు కంప్లీట్గా మార్కెట్లో రావాలి, కెరియర్ చేసుకోవాలంటే అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ పాయింట్ అన్నీ మాట్లాడతాను, మీరు వెళ్ళి చూడండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను అందరికీ మీకు రిక్వెస్ట్ చేసేది, మనం 50K సబ్స్క్రైబర్స్ అవడానికి కష్టపడుతున్నామండి. ఎందుకు అవ్వట్లేదో నాకు తెలియట్లేదు. నేను చాలా కష్టపడుతున్నాను. ఛానల్ పుష్ అవ్వట్లేదు. ఎప్పుడు ఎనలిటిక్స్ చూస్తే డౌన్లోనే ఉంటుంది ఛానల్. సో నేను ఒకటే అడిగేది, ఒక లైక్ అండ్ వీలైనందుకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ స్టాక్ మార్కెట్ అంటే చాలామంది, నేను రీసెంట్గానే ఫోన్లో చాలామందితో మాట్లాడాను. చాలామందికి కాల్ ఆప్షన్ అంటే ఏంటో, పుట్ ఆప్షన్ అంటే ఏంటో కూడా తెలియదండి. నిజంగా చెప్తున్నా, కాల్ ఆప్షన్ అంటే ఏంటో నేను నార్మల్ ఫోన్లో అడిగినప్పుడు మీకు ఏం తెలుసు సార్, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటో తెలుసు అని అడిగినప్పుడు 99 చాలామంది, అంటే నేను మాట్లాడిన బిగినర్ స్టేజ్లో ఉన్నోళ్ళు, అందరికీ తెలిసిన వాళ్ళ గురించి అనట్లేదు నేను, బిగినర్ స్టేజ్లో ఉన్నోళ్ళు కాల్ ఆప్షన్ అంటే అదే తెలుసు సార్ అంటారు. ఏంటి చెప్పండి అంటే, అదే సార్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తాం, అదే పుట్ ఆప్షను మార్కెట్, అదే నేను కాల్ ఆప్షన్ ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ రివర్స్ అంటే తిరిగి నా స్టాప్లెస్ తిన్నా అంటే, నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను కదా సార్, తిరిగి రివర్స్ అయిపోతున్నప్పుడు వెంటనే పుట్ ఆప్షన్ తీసుకోవాలి అని చెప్పారు. అది లిటరలీ నేను ఎలా షాక్ అయ్యానంటే, అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారంటే కనీసం వాళ్ళకి పుట్టెప్పుడు ఎలా మూమెంటం అవుతుంది, కాల్ ఎందుకు తీసుకోవాలి, పుట్టెప్పుడు తీసుకోవాలని కూడా తెలియదు. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేయాలంట, కాల్ ఒకవేళ రివర్స్ అయిపోతే పుట్ ఆప్షన్ బై చేయాలంట. అదే మార్కెట్ పడుతున్నప్పుడు పుట్ ఆప్షన్ అని అన్నారు. ఇంకంతే, మార్కెట్ పడుతున్నప్పుడు పుట్. నేను అన్నాను, మరి కాల్ ఎప్పుడు సెల్ చేస్తారు? అదే సార్ మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్తుంది కదా, కాల్లో ఎగ్జిట్ అయిపోయి వెంటనే పుట్ తీసుకుంటున్నాం కదా సార్ అంట. అంటే పుట్ అంటే పుట్టాలు ఏమనుకుంటున్నారు, కాల్ అంటే బై, పుట్ అంటే సెల్ అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అంటే పడుతున్నప్పుడు పుట్టు బై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంత బిగినర్స్కి ఉండే మైండ్ సెట్ చెప్తున్నా. కాల్ ఎప్పుడు బై చేస్తున్నాం, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కాల్ బై చేస్తున్నాం, అండ్ మార్కెట్ పడుతున్నప్పుడు పుట్టు బై చేస్తున్నాం. కాబట్టి కాల్ అంటే బై, పుట్ అంటే సెల్లు. ఎందుకంటే పడుతున్నప్పుడు పుట్టు బై చేస్తున్నాం కదా అని అంత, అంటే ఆ రేంజ్ బిగినర్స్ ఉన్నారు. కనీసం కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్లో అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు, అలా ఉన్నారు. ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను, మోస్ట్లీ మొత్తానికి క్లారిటీ ఇచ్చేస్తాను. నాకు తెలిసి వేరే వీడియోలు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలో కూడా చెప్తాను. ఈ వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్, ఒక స్టాక్ మార్కెట్లో మీరు ఉండాలి అంటే 2026లో స్టార్ట్ చేయాలంటే మీకు కావాల్సింది బేసిక్స్ నాలెడ్జ్. ఆ బేసిక్ నాలెడ్జ్ మొత్తం నేను రాశాను. ఇంకా ఈ వీడియోలో చెప్తూ ఏమైనా గుర్తొస్తే అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ మీకు వాట్ ఈజ్ అబౌట్ స్టాక్ మార్కెట్. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇది జస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్. ఇది మీరు ఎక్కడ గూగుల్లో అడిగినా, లేకపోతే ఒక యూట్యూబ్లో వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అనుకుంటున్నా, ఒక బేసిక్ వీడియో, చాలా 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 బేసిక్ వీడియో. ఇది అందరూ నాకు తెలిసి ఇప్పుడు చూసుంటారు, చూడకపోతే చూడండి. ఒక బిగినర్ లెవెల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, అసలు ఎందుకు ఏంటి. తర్వాత సిగ్మెంట్స్, స్టాక్ మార్కెట్లో ఉన్న సిగ్మెంట్స్ ఏంటి, ఎఫ్ఎన్ఓ సిగ్మెంట్ అంటే ఏంటి, క్యాష్ మార్కెట్ అంటే ఏంటి, ఈక్విటీ, క్యాష్ అండ్ ఈక్విటీ అంటే బోత్ ఆర్ సేమ్. కమోడిటీ సిగ్మెంట్ ఏంటి, ఏ సిగ్మెంట్లో మనం ట్రేడ్ చేయాలి, మనకేది బెటర్, సిగ్మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇవి చాలామందికి బిగినర్లకి మీరు ఏ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తున్నారని అడగండి, చెప్పలేరు. అసలు ఏమి అంటే ట్రేడింగ్ కాల్స్ టిప్స్ మీద డిపెండ్ అయిన నువ్వు ఏ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తున్నావు చెప్పండి, చెప్పలేరు, పక్కా చెప్పలేరు. సో సెగ్మెంట్, మీరు ఏ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తున్నారు, అది ఈక్విటీయా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్సా, కమోడిటీయా, మీరు తెలుసుకోండి ఆ సెగ్మెంట్స్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్డర్స్, ఎన్ని టైప్ ఆర్డర్స్ ఉన్నాయి అంటే మీ బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్రోకర్ అకౌంట్లో ఎన్ని టైప్ ఆర్డర్స్ ఉన్నాయి అవి కూడా మీరు తెలుసుకోవాలి. చాలామందికి అసలు ఆర్డర్లు ఎన్ని రకాలు ఉన్నాయో కూడా తెలియదు. ఓకే, సో ఇవన్నీ బేసిక్ వీడియోస్, నేను ఇక్కడ అన్ని బేసిక్స్ నుంచి కవర్ చేసుకుంటూ వస్తున్నా. సో వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్,
వాట్ ఈస్ సెగ్మెంట్స్, సెగ్మెంట్ ఏ సెగ్మెంట్లో నువ్వు ట్రేడ్ చేయాలనుకున్నావు ఆ సెగ్మెంట్స్ గురించి తెలుసుకో. జస్ట్ బేసిక్ నాలెడ్జ్, అసలు ఫౌండేషన్ లేకపోతే ఎలా చెప్పు. సో ఆ బేసిక్ నాలెడ్జ్ ఇది. మాకు తెలుసులే అంటే మీకు ఎవరికైతే తెలుసో వాళ్ళ గురించి చెప్పట్లేదండి. తెలుసు అనుకున్న వాళ్ళకి నిజంగా నేను చెప్పట్లేదు. అసలు తెలియని వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్న ఒక క్వశ్చన్ మార్కులు ఉంటారు చూసారా వాళ్ళకి. సో వాట్ ఈస్ స్టాక్ మార్క్, వాట్ ఈస్ సెగ్మెంట్, టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో చూడు. దాంట్లో ఆ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్లో ఒక 5-6 ఆర్డర్లు చెప్తారు అంతే. జస్ట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ మాత్రమే చూడు. తర్వాత మళ్ళీ ఇండివిజువల్గా వెళ్ళి ఒక్కొక్క ఆర్డర్ గురించి చూద్దు. కానీ ఫస్ట్ నువ్వు ఏం చూడాలి, టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి అంతే. ఓకే, దాని తర్వాత టైప్స్ ఆఫ్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్, వాల్టిలిటీ, ఇలాంటి ఎన్ని ట్రెండ్స్ ఉన్నాయి. ఆ ట్రెండ్లో ఇప్పుడు నేను సింపుల్గా చెప్పాను, బట్ యూజువల్లీ ఒక ఫుల్ లెంత్ వీడియో ఉంటే చూడండి. ఇది ఒకటే చూడండి. తర్వాత వాట్ ఈస్ క్యాండిల్స్, అసలు క్యాండిల్స్ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటి, హై అంటే ఏంటి, లో అంటే ఏంటి, క్లోజ్ అంటే ఏంటి, ఒక క్యాండిల్స్ మొత్తం అబ్జర్వ్ చేయండి. ఓకే, హైకినషి క్యాండిల్స్ అంటే ఏంటి, ఇలాంటి క్యాండిల్స్ గురించి తెలుసుకోండి. ఓకే, క్యాండిల్స్ తర్వాత మీరు ఏం చేస్తారు, అక్కడ నుంచి క్యాండిల్స్ ప్యాటర్న్స్ చూడండి. అంటే హ్యాంగింగ్ మ్యాన్ కానీ, షూటింగ్ స్టార్ కానీ, మారుబుజీ కానీ, ఇవన్నీ క్యాండిల్ తాలూకు ప్యాటర్న్స్. క్యాండిల్ ప్యాటర్న్స్ అంటే ట్రెండ్ లైన్ ప్యాటర్న్లు ఇవి కాదు, అవి చార్ట్ ప్యాటర్న్స్. నేను క్యాండిల్ ప్యాటర్న్స్ గురించి అడుగుతున్నా. అంటే ఒక క్యాండిల్ ఇట్లా డబల్ ఈక్వల్ క్యాండిల్స్ చేస్తాయి. సో ఇలా ఈక్వల్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఇవన్నీ తెలుసుకోండి. ఏ క్యాండిల్ ప్యాటర్న్ బాగుంటుంది, క్యాండిల్స్లో ఏ ప్యాటర్న్ ఎక్కడ ఫార్మేషన్ అయితే బాగుంటుంది, ఇవి క్యాండిల్ ప్యాటర్న్. అబౌట్ యువర్ బ్రోకర్, చాలామంది ఏం చేస్తారంటే గ్రోలో ఇట్లా అందులో వేరే బ్రోకర్ అకౌంట్స్ వాడతారు. కనీసం ఆ బ్రోకర్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి తెలియవండి. నిజం చెప్తున్నా, నేను చూశాను కదా లిటరలీ. కాల్లో మాట్లాడుతున్నప్పుడు చాలామందికి డౌట్లు ఉన్నప్పుడు గట్రా మెసేజ్ కాల్స్ గట్రా చేస్తారు. ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఆ టైంలో నాకు నిజంగా షాకింగ్ అనిపించేది అదే. అరే కనీసం వీళ్ళకి కాల్స్ అంటే ఆ బ్రోకర్ ఉన్న ఫెసిలిటీ కూడా తెలీదు. అప్పుడు సపోజ్ ఇప్పుడు నీకు డైలీ ప్రాఫిట్ వచ్చింది, ఒక 1000 2000K ప్రాఫిట్, 2K ఆర్ 3K ప్రాఫిట్ వచ్చింది. ప్రతి ఒక్క బ్రోకర్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క బ్రోకర్లో క్విల్ స్విచ్ మోడ్ అని ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. SWI క్విల్ స్విచ్ మోడ్ అని ఉంటుంది. అదేం చేస్తుంది అంటే మార్నింగ్ నీకు ఒక 1K 2K 3K నీ ప్రాఫిట్ నీకు వచ్చాక ఆ క్విల్ స్విచ్ మోడ్ అనేది ఆన్ చేసావు అనుకో, ఆ రోజుకి నువ్వు ఇంకా ట్రేడ్ చేయలేవు. నీ బ్రోకర్ నిన్ను ట్రేడ్ చేయడానికి ఇంకా అలౌ చేయడు. మొత్తానికి నీకు సెగ్మెంట్లని ఆఫ్ చేసేస్తాడు. నీకు అక్కడ ఏమైపోద్ది అంటే నువ్వు ఇంక ట్రేడ్ చేయలేవు. నువ్వు ఓవర్ ట్రేడింగ్ నుంచి మోస్ట్లీ నువ్వు కాపాడుకునే ఆప్షన్ ఇది క్విల్ స్విచ్ మోడ్. దీనివల్ల ఏమైపోద్ది, నువ్వు 3000 ప్రాఫిట్లోనో ఎగ్జిట్, ఒకవేళ 2K లాస్లోనో ఈరోజు డన్ ఫర్ ద డే అనుకున్నావు, నువ్వు క్విల్ స్విచ్ మోడ్ ఆన్ చేసుకో. అంటే నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు క్విల్ స్విచ్ మోడ్తో. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయని కూడా చాలామంది బిగినర్ తెలియదు. సో దాని తర్వాత ఏమవుద్ది, సెగ్మెంట్లన్నీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆప్షన్ ట్రేడింగ్ మనం చేయలేకపోతే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఆన్ చేయడానికి మీకు ఏమైనా టైం పడుతుంది అంటే కాదు. ఒకరోజు నీకు ఒక 2K ప్రాఫిట్ వచ్చింది, నువ్వు క్విల్ స్విచ్ మోడ్ ఆన్ చేస్తావు, డన్ అయిపోయింది, డన్ ఫర్ ద డే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి నీ బ్రోకర్ అకౌంట్ ఎలా ఉందో అలానే ఓపెన్ అవుద్ది. సో మళ్ళీ నువ్వు ట్రేడ్ చేయు, మళ్ళీ క్విల్ స్విచ్ మోడ్ ఆన్ చేసి అంతే. నువ్వు డైలీ నువ్వు ట్రేడ్ చేయి, ప్రాఫిట్ ఆర్ లాస్ చేయి, క్విల్ స్విచ్ మోడ్ ఆన్ చేసుకో, డిసిప్లిన్గా ఉండు. నెక్స్ట్ డే ఆటోమేటిక్గా బ్రోకర్ నీ క్విల్ స్విచ్ మోడ్ని తీసేసి నీకు నార్మల్ డీమెట్ అకౌంట్ లాగే అయిపోద్ది. మళ్ళీ నువ్వు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ముందు బ్రోకర్ గురించి, మీరు ఏ బ్రోకర్ వాడుతున్నారో ఆ బ్రోకర్ గురించి కంప్లీట్ చూసుకోండి. ఏమేమి ఉన్నాయి, ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకోండి. ఇది ప్యూర్ ట్రేడ్స్ చెప్తున్నానండి. స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్యూర్ బిజినెస్ మైండ్ సెట్. చాలా వరకు మైండ్ సెట్, బిజినెస్ అన్నీ తెలుసుకోవాలి. అంతే తప్ప బ్లైండ్గా వస్తే మాత్రం ఇక్కడ డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు. తర్వాత బేసిక్ ప్రైస్ యాక్షన్, అసలు మార్కెట్ ఎలా పైకి వెళ్తుంది, ఎలా కింద పడుతుంది, ఎందుకు హైయర్ హైస్ చేస్తుంది, ఎందుకు లోవర్ లోస్ చేస్తుంది, ఇవి మీరు తెలుసుకోవాలి. ఇవి బేసిక్ ప్రైస్ యాక్షన్. ఓకే, దాని తర్వాత ఈక్విటీ అండ్ క్యాష్ అంటే ఇందాక నేను సెగ్మెంట్స్ చెప్పాను చూసారా, అలాగే ఈక్విటీ అండ్ క్యాష్ కాదు, ఈక్విటీ అన్న స్టాక్స్ లైక్ రిలయన్స్ స్టాక్స్ అన్నట్టు, ఆర్ క్యాష్ మార్కెట్ అన్న. ఇప్పుడు నేను ఒక బిగినర్గా అడుగుతున్నా, మీరు ఎందులో చేస్తారు సార్, ఏ సెగ్మెంట్లో చేస్తారంటే తెలీదు. క్యాష్ మార్కెట్లో చేస్తారా, ఎఫ్ఎన్ఓలో చేస్తారని అడిగితే ఎఫ్ఎన్ఓ అంటారు, కానీ ఈ క్యాష్ మార్కెట్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. అదేం లేదంటే ఈక్విటీనే క్యాష్ మార్కెట్ కూడా అంటారు. సో ఒకే పేరు, అంటే ఒకే కాన్సెప్ట్, 2 పేర్లు. సో రిలయన్స్ ఇప్పుడు ఓన్లీ స్టాక్స్లో, ఇప్పుడు రిలయన్స్ స్టాక్లో ట్రేడ్ చేసిన, బజాజ్ ఫైనాన్స్ స్టాక్లో నువ్వు ట్రేడ్ చేసిన అది ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నట్టు, లేదా క్యాష్ మార్కెట్, ఆ రెండు ఒకటే నేమ్స్. ఓకే, తర్వాత ఈక్విటీ క్యాష్ మార్కెట్ అంటే స్టాక్స్ గురించి తెలుసుకోండి. ఓకే, అంటే టాప్ స్టాక్స్ ఎలా పట్టుకోవాలి అవి అట్లా.
నెక్స్ట్ వాట్ ఈజ్ ఎఫ్ఎన్ఓ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అసలు ఎందుకోసం తయారు చేశారు, అసలు ఏంటి దాని కాన్సెప్ట్ అవి తెలుసుకోండి. కమ్యూడిటీ అంటే ఏంటో తెలుసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకోండి. డిమాండ్ అండ్ సప్లై జోన్స్ అంటే ఏంటో తెలుసుకోండి. ఎక్కడి నుంచి మార్కెట్ ఎక్కువ రెస్పెక్ట్ చేస్తుంది, డిమాండ్ అండ్ సప్లై. ఇండియా విక్స్ అంటే ఏంటో తెలుసుకోండి. తర్వాత ఐవి, ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ వరకు బేసిక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకే ఇంతవరకు నేను ఇవన్నీ కవర్ చేశాను అని. ఆ తర్వాత మీరు చేయాల్సింది అప్పుడు మీరు ఏం చేస్తారు, నార్మల్గా సింపుల్గా క్యాష్ మార్కెట్ అంటే స్టాక్స్లో టాప్ ఇంట్రాడే, టాప్ గెయినర్ స్టాక్స్, టాప్ లూజర్ స్టాక్స్, అలాంటి స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయడం. చిన్నగా స్టాక్స్లో ట్రేడ్ చేయాలి. చిన్నగా ట్రేడ్ చేస్తుంటే మీకు ఆర్డర్స్ ఎలా పని చేయాలి, ఎలా మార్కెట్లో మనం ట్రేడ్ తీసుకోవాలి, అవి మీకు వస్తాయి. దాని తర్వాత మీకు అర్థమయ్యాక డైలీ ఓకే మీరు ప్రాఫిటబుల్ ఎలా ఉండాలి, ఒక స్ట్రాటజీని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అయితే నేను ప్రాఫిటబుల్లోకి వెళ్తాను, రిస్క్ రివార్డు, మెయిన్ రిస్క్ రివార్డు, తర్వాత లాట్ సైజు, మీరు ఎంత లాట్తో ట్రేడ్ చేయాలి, నా క్యాపిటల్ ఎంత ఉండాలి, నా క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఇన్డెప్త్ సబ్జెక్ట్స్ అండి. ఇక్కడ నుంచి మీరు ఇన్డెప్త్కి వెళ్తారు. సో ఫస్ట్ మీకు బేసిక్సే ఇవన్నీ తెలియకపోతే మీరు ఇంక ఇన్డెప్త్కి ఏం వెళ్తారు? పాయింట్ అర్థమైందా? అది నేను అనేది. సో మీరు బేసిక్సే మీకు అర్థం అవ్వకపోతే మీరు ఇన్డెప్త్కి ఏం వెళ్తారు? ఇప్పుడు చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను ఒక నిమిషం. ఇందాక చెప్పాను కదా బ్రోకర్ రిలేటెడ్, సో ఐ విల్ షో యూ. నేను నా బ్రోకర్ రిలేటెడ్గా కూడా మీకు ఒకటి పాయింట్ చూపిస్తాను చూడండి. చాలామంది ఇదే నాకు అడుగుతుంటారు. సో మీరు చూడండి ఇండియా విక్స్ అంటే ఏంటి ఇవన్నీ చూడండి. ఒకవేళ లేదు మీకు ఏమైనా దొరకలేదు, ఫర్ సపోజ్ ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ఉంది, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ మీకు పీడిఎఫ్ కావాలి అంటే కంప్లీట్ ఒక పీడిఎఫ్ లాగా కావాలి. ఆ పీడిఎఫ్ చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఓకే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కానీ అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు నేను దానిలో చూపిస్తున్నా. ఓకే మీకు దానిలో ఇప్పుడు చాలామంది ఆప్షన్ ట్రేడింగ్లో నాకు ఇందాక కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అని చెప్పానే, వాళ్ళకి బిగినర్స్కి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అర్థం చేసుకోండి బిగినర్స్కి. ఇది మనకు ఆప్షన్, ఇది ఆప్షన్ చైన్. ఓకే ఇది ఆప్షన్ చైన్. ఇప్పుడు ఇక్కడ నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను. ఇగో ఇది నిఫ్టీ చార్ట్, ఇక్కడ కూడా నిఫ్టీ చార్ట్ ఉంది, ఇక్కడ కూడా నిఫ్టీ చార్ట్ ఉంది. సో ఇది నిఫ్టీ చార్ట్. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఏమవుతుంది చూడండి. ఫర్ సపోజ్ 14th మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది. ఇలా పైకి వెళ్తే మీరు ఏం చేస్తారు? యూజువల్లీ కాల్ ఆప్షన్ బై చేస్తారు. మీరు కరెక్టే, మీరు కాల్ ఆప్షన్ బై చేస్తున్నారు. ఇప్పుడు నేను కాల్ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేశాను. ఇది కాల్ ఆప్షన్, ఇవ్వండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది కాల్ ఆప్షన్ చార్ట్ 25,850 కాల్ ఆప్షన్ చార్ట్. ఏమైంది? కాల్ ఆప్షన్ ప్రీమియం పెరిగింది. ఓకే డన్, సూపర్. మీరు మార్కెట్ పైకి వెళ్ళింది, సో కాల్ ఆప్షన్ బై చేశారు. ఓకే ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ పడితే మీరు ఏం చేస్తారు? ఇది నిఫ్టీ చార్టు. మార్కెట్ పడితే ఏం చేస్తారు? మీరు పుట్ ఆప్షన్ బై చేస్తారు. ఇప్పుడు నేను ఇది పుట్ ఆప్షన్ అనమాట. నేను పుట్ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. మార్కెట్ పడితే ఏం చేస్తారు? పుట్ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేస్తారు. క్లియరా? డన్. ఇంతవరకు కూడా బిగినర్స్కి తెలుసు, మరి ఏమీ తెలియని వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఇంకొకటి లాజిక్ కూడా ఉందండి. ఇలా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ పైకి వెళ్తుంది, బట్ పుట్ ఆప్షన్ ఏమవుతుంది? మీరు చూడండి, మార్కెట్ పైకి వెళ్ళింది, కాల్ ఆప్షన్లో కూడా మంచి స్పైక్ వచ్చింది, బట్ పుట్ ఆప్షన్లో ఏమైంది? ఒక మంచి ఫాల్ వచ్చింది. సో మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మనం పుట్ ఆప్షన్ని సెల్ కూడా చేయొచ్చు, ఇలా సెల్ ఆర్డర్ కూడా చేయొచ్చు. సెల్ ఆర్డర్కి 2,26 lakhs 2,26,000 పడుతుంది, మార్జిన్ ఎక్కువ పడుతుంది. కానీ సో కాల్లో మనం పుట్ ఆప్షన్లో బై చేయొచ్చు, పుట్ ఆప్షన్లో సెల్లు చేయొచ్చు, అలాగే కాల్ ఆప్షన్లో బై చేయొచ్చు, కాల్ ఆప్షన్లో సెల్లు చేయొచ్చు. బిగినర్స్కి అసలు ఏమీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. సో మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ కూడా పైకి వెళ్తుంది. సో మనం సిఈ బై చేస్తాం. ఓకే అదే టైంలో మార్కెట్ పుట్ ఆప్షన్ బాగా వినండి, మార్కెట్ పైకి వెళ్తుంది, కాల్ ఆప్షన్ బై చేస్తాం, బట్ పుట్ ఆప్షన్ మాత్రం కింద పడుతుంది. కావాలి అంటే ఆ టైంలో పుట్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. ఓకే ఇక్కడ మీరు కాల్ బై చేయాలనుకోవట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? మార్కెట్ పైకి వెళ్తుంది, బట్ మీరు కాల్ బై చేయాలనుకోవట్లేదు, మీరు సెల్లింగ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు పుట్ని మీరు సెల్ చేయొచ్చు. అదేవిధంగా మార్కెట్ పడితే కాల్ ఆప్షన్ కూడా పడుతుంది, సిఈ కూడా పడుతుంది, బట్ పుట్ ఆప్షన్ ఏమవుతుంది? పుట్ ఆప్షన్ పైకి వెళ్తుంది.
ఓకే. సో పుట్ ఆప్షన్ మీరు బై చేశారు, బట్ యూజువల్లీ మార్కెట్ పడుతున్నప్పుడు మీరు పుట్ ఆప్షన్ బై చేసి ప్రాఫిట్ సంపాదించుకుంటారు. బట్ మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, బట్ మీరు పుట్ ఆప్షన్ బై చేయాలి, బయ్యింగ్ సైడ్ బాగా లాసెస్ చూశారు. సో మీరు పుట్ ఆప్షన్ బై చేయాలనుకోవట్లే, మార్కెట్ పడుతుంది, మీరు పుట్ బై చేయాలనుకోవట్లే. అప్పుడు మరి ఏం చేస్తారు? కాల్ని సెల్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ పడుతున్నప్పుడు కాల్ ఆప్షన్ కూడా పడుతుంది, కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ పడతాయి. అర్థమైందా? సో ఒక కాల్ ఆప్షన్ అంటే బయ్యింగ్, పుట్ ఆప్షన్ అంటే సెల్లింగ్ కాదండి. ఇది చాలాసార్లు నేను వీడియోలో చేశాను. బిగినర్లు ఇవి తెలుసుకోండి, ఇవి చాలా బేసిక్స్. ఎంత బేసిక్స్ అంటే ఫుల్ అండ్ బేసిక్ ఇవి. ఓకే. సో ఐ హోప్ మీకు ఇక్కడ నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇందాకలన్నా నేను చార్ట్ ప్యాటర్న్స్ గురించి మీకు తెలియకపోతే ఇక్కడ నేను చాట్ జీపీటీ అనే ఏఐ టూల్స్ ఉన్నాయి. మీరు ఏఐ టూల్స్ని వాడుకోండి. ఇప్పుడున్న టెక్నాలజీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. మీరు నిజంగా ఫ్యూచర్లో ఎలా అంటే మనం పెద్దగా ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఇన్ ఫ్యూచర్ చెప్తున్నా, మనం జస్ట్ ఒక స్క్రీన్ షాట్ షేర్ చేసిన ఆల్రెడీ ఇప్పటికే నడుస్తుంది, లేదా మీరు ఒక కమాండ్ చెప్పినా మొత్తం ఏఐ మీకు అనలైజ్ చేసి చార్ట్ అనలైజ్ చేసి చెప్పేస్తుంది. మార్కెట్ నెక్స్ట్ ఒక 1 వీక్ హై అప్ సైడ్ వెళ్తుంది, ఒక 1 వీక్ డౌన్ సైడ్ వెళ్తుంది, నువ్వు బై చేయు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకో, ఇక్కడ టార్గెట్ పెట్టుకో. ఆల్మోస్ట్ ఏఐ ట్రేడింగ్స్ అన్నీ మీరు చూస్తే 10 ట్రేడ్స్లో ఆల్మోస్ట్ 70-80% యాక్యురేట్. ఒక 20% అంటే ఒక 2 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ లాస్ అవుతాయి, కానీ ఆల్మోస్ట్ అన్నీ ప్రాఫిటబుల్ ఉంటాయి. అంత యాక్యురేట్గా ఉంటాయి ఏ వచ్చే రోజుల్లో. సో ఏఐని వాడడం నేర్చుకోండి సింపుల్గా. ఇప్పుడు చూడండి, చాట్ జీపీటీలో గివ్ మీ ద కంప్లీట్ చార్ట్ ప్యాటర్న్స్ పీడిఎఫ్ ఫర్ డౌన్లోడ్ అని అడిగితే సింపుల్గా ఇచ్చింది. ఇఫ్ మీకు తెలుగులో కావాలనుకోండి, గివ్ మీ ఇన్ తెలుగు అని కొట్టండి. గివ్ మీ ఇన్ తెలుగు అని కొట్టారు, ఇదిగోండి గివ్ మీ ఇన్ తెలుగు. ఓకే. సింపుల్గా జస్ట్ నేను ఇలా కొడతాను. తెలుగులో మొత్తం స్టాక్ మార్కెట్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ బాగా వినండి. స్టాక్ మార్కెట్లో మంచి మంచి ప్యాటర్న్స్ అన్నీ మీకు ఒక తెలుగులో ఒక పీడిఎఫ్ ఇస్తుంది. మీరు తెలుగులో ఎవరికైతే తెలుగులో వచ్చు, తెలుగులో చదువుకోవాలనుకుంటున్నారో, సో మీరు నీట్గా ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇగో ఇక్కడ చూడండి, నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తున్నాను, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇగో కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ రిలేటెడ్. ఓకే, ఆల్మోస్ట్ 20. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ. ఇప్పుడు నీకు డోజీ క్యాండిల్ గురించి తెలుసుకోవాలనుకో, గివ్ మీ బ్రీఫ్ అబౌట్ డోజీ క్యాండిల్ అని అడుగు. ఇగో కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఇగో అబౌట్ డోజీ. ఓకే, జస్ట్ మీకు ఒక క్యాండిల్స్ గురించి తెలుసుకోవాలి, ఆ హ్యామర్ గురించి తెలుసుకోవాలి. చూడండి, ఆ డోజీ అంటే ఏంటి, అది కంప్లీట్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి, ఎందుకు హై ఎలా ఉంటుంది, క్లోజ్, పూర్తిగా దాని చరిత్ర ఇస్తుంది. ఓకే, మీకు ఇంకా ఒకవేళ మీకు చార్ట్లో కనబడాలను అంటే నేను చెప్తున్నా, ఏఐని యూజ్ చేసుకోవడం మీకు ఈజీగా వచ్చి ఉండాలండి. అంటే ఫ్యూచర్ ఇందులో ఉంది కాబట్టి చెప్తున్నా. 2026లో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే ఒక పక్కన ఏఐని కూడా వాడుతూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీరు బేసిక్స్ నేర్చుకొని తర్వాత మళ్ళీ ఏఐని మీరు వాడేసరికి ఇంకొక 2-3 సంవత్సరాల్లో మీకన్నా ఉన్నవాళ్ళు వాళ్ళు అడ్వాన్స్కి వెళ్ళిపోతారు. అదే మీరు ఇప్పటి నుంచి వాడడం నేర్చుకున్నారు అనుకో, రెండు ఈక్వల్గా, అది నేర్చుకుంటూ ఇది లైట్గా దీంట్లో కూడా కొద్దిగా అప్డేట్ ఇస్తూ నేర్చుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మీకు ఒక విధంగా మీకే బెనిఫిట్. అది అర్థమైందా పాయింట్? సో అలాగా మీరు నేర్చుకుంటూ ఉండండి. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు నార్మల్ ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వగలమా సార్? నేను ఒకటే చెప్తానండి, కాల్స్ టిప్స్ వీటి మీద డిపెండ్ అయితే, కాల్స్ టిప్స్ అకౌంట్ హ్యాండ్లింగ్ మీద డిపెండ్ అయితే మాత్రం మీరు మొత్తం పోతారు సింపుల్గా. మీకు మళ్ళీ ఇంకొక విషయం కూడా నేను స్ట్రెస్ చేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అదేంటంటే ఎక్కువ నార్త్ సైడ్ హిందీ సైడ్ ఉన్న వాళ్ళే స్కామ్స్ ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. కాల్స్ టిప్స్ ఎందుకంటే మీ డీమాట్ అకౌంట్ నుంచి మీరు అనుకుంటారా, మీరు ఒక డీమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే డేటా ఎక్కడికి వెళ్దని, మీ డీమాట్ అకౌంట్లో నుంచి ఎన్ని కొత్త అంటే అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి, ఎన్ని కొత్త రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయో ఆ డేటా ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. మనం ఏం చేయలేం. ఈవెన్ డీమాట్ అకౌంట్ హోల్డర్స్ అంటే కంపెనీ సేఫ్గా ఉన్నా ఆ డేటా బయటికి వెళ్తుంది అంతే. సో ఆ డేటాను బేస్ చేసుకొని ఈ స్కామర్స్ పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే, మేము కాల్స్ ఇస్తాం, ఓకే, మేము టిప్స్ ఇస్తాం, మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, ఎంత క్యాపిటల్తో చేస్తున్నారా, అసలు అన్నోన్ ఒక ర్యాండమ్ పర్సన్ మీకు ఫోన్ చేసి మీకు మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారా, మేము ఈరోజు ఇంత ప్రాఫిట్ సంపాదించాం, మేము ఒక 2-3 రోజులు కాల్స్ టిప్స్ ఇస్తాం, మీరు జస్ట్ ఫాలో అవ్వండి, నచ్చితేనే తీసుకోండి అని
ఇలా మీకు చెప్తారు. నేను ఒకటే మాట, ఒక ర్యాండమ్ పీపుల్ వచ్చి చెప్తే మీరు ఎలా నమ్ముతారు? సింపుల్ లాజిక్. ఇంతకుముందు మీరు ఎప్పుడు మాట్లాడలేదు, ఇంతకుముందు ఆయనతో మీరు ఎప్పుడు చూడలేదు. ఒక నార్మల్ ఫోన్ కాల్ వచ్చి మీరు ఇట్లా సరే సేమ్ నేను ఇప్పుడు నేను ఏమంటానంటే, అదే ర్యాండమ్ ఫోన్ కాల్ మీకు వచ్చి రేపు మీ ఆస్తి పేపర్లన్నీ అనాథాశ్రమంకి అంటే పేదోళ్ళకి రాసిచ్చండి, లేదంటే మీకు అదే ఫోన్ కాల్ వచ్చి రేపు వెళ్ళి ఎక్కడో అంటే పైన ఎక్కడో దూకి చచ్చిపోండి అంటే ఇట్లా అన్నారు అనుకోండి, మీరు చేస్తారా? లేదా రేపు మీకు అదే అన్నోన్ నెంబర్తో ఫోన్ వచ్చి మీ ఇంట్లో గొడవ పడండి, ఇంకేదైనా సమ్ స్ట్రేంజ్ థింగ్స్ అంటే వియర్డ్ థింగ్స్ డిఫరెంట్గా మీకు ఏమైనా చెప్తే, మీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ బిజినెస్ అన్నీ క్లోజ్ చేసేయండి, మీకు మేము కొత్త బిజినెస్ నేర్పిస్తాం అంటే మీరు అన్నీ చేస్తారా? ఇప్పుడు మీరు ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, సమ్ రైల్వే జాబ్స్ ఎంప్లాయీస్ ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్ ఎంప్లాయీస్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. సో సమ్ ర్యాండమ్ కాల్ వచ్చి నువ్వు టీచర్ జాబ్ చేస్తున్నావు కదా, టీచర్ జాబ్ మానే, దానికన్నా మంచి జాబ్ నా దగ్గర ఉంది, రేపు వచ్చే పలానా ప్లేస్కి అని చెప్తే మీరు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతారా? లేదు. ఎందుకు వెళ్ళరు? అక్కడ మీ మైండ్ ఆలోచిస్తుంది. ఏమని ఆలోచిస్తుంది? ఇదేంటి సడన్గా ఇలా జరగవు అని మీకు తెలుసు. అలా సడన్గా ఎవడ పడతాడు ఫోన్ చేసి జాబ్ మానే నా దగ్గరకు వచ్చాయంటే అలాగే ఎక్కడ జరగదని మీకు తెలుసు. ఇక్కడ కూడా అంతే సేమ్. మీకు మిగతా అన్ని విషయాల్లో మీ మైండ్ ఎలా పనిచేస్తుందో ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా అలానే యాక్టివ్గా ఉంచుకోండి. ఎవడైనా అన్నోన్ పర్సన్ వచ్చి కాల్స్ ఇస్తాం, టిప్స్ ఇస్తాం అంటే ఎందుకు ఇస్తాడు? ఎవరికైనా ఎందుకు అవసరం? ఎందుకు ఇస్తారు? అవి ముందు మీరు మానేసి అక్కడ నుంచి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. సో అది నేను చెప్పేది. అండ్ నెక్స్ట్ బిగినర్స్ అందరికీ నేను ఒక చిన్న చూపిస్తాను ఒకటి నా ట్రేడింగ్. ఇప్పుడు రీసెంట్ ట్రేడింగ్ ఈవెన్ రీసెంట్ జర్నీలో కూడా నా 1 year PNL ఇగో వెనస్డే వీడియోలో ఆల్మోస్ట్ నా 1 year PNL పెట్టాను, వెళ్ళి చూడండి. బట్ దానికన్నా ముందు ఇప్పుడు రీసెంట్ టైంలో ఈ మంత్ ఏం జరిగిందో చూపిస్తాను. సో దాన్ని బట్టి ఒక బిగినర్స్గా ఉన్న వాళ్ళకి ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, మళ్ళీ చెప్తున్నా. సో ఒక్క నిమిషం నేను లాగిన్ అవుతున్నాను. మళ్ళీ నేను ఫుల్ క్లారిటీతో చెప్తున్నా. ఐ వాంట్ టు గివ్ ఏ కాన్ఫిడెన్స్. ఏంటి ఈ 1 year PNL చూడండి. నేను ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేశాను, ఇప్పుడు నేను ఎంతతో ట్రేడ్ చేస్తున్నాను, ఎలా స్మాల్ క్యాపిటల్ కూడా ఎలా గ్రో చేసుకోవాలి. బట్ దీనికి కావాల్సింది ఏంటి? క్విల్ స్విచ్ మోడ్ అనే ఒక ఆప్షన్. ఓకే, సో ఐ విల్ షో యూ. ఒక్క నిమిషం, ఇక్కడ నా అకౌంట్ లాగిన్ అవుతున్నాను, ఇంకేం లేదు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, డీటెయిల్స్ పెట్టేస్తాం. బ్యాక్ ఆఫీస్. ఎస్, ఇది నా ఫ్లాట్ ట్రేడ్ అకౌంట్. ద ఫ్లాట్ ట్రేడ్ అకౌంట్ ఈజ్ ఎ జీరో అకౌంట్ అండి. ఓకేనా, ఫ్లాట్ ట్రేడ్ అకౌంట్ ఈజ్ ఎ జీరో అకౌంట్. ప్రజెంట్ ఎంత క్యాపిటల్ చూపిస్తుంది మీకు నేను చూపెట్టడానికి నేను చూపిస్తున్నా. ప్రజెంట్ ఎంత 64,000 చూపిస్తుంది. ఇప్పుడు ఈ మంత్ నేను PNL చూపిస్తాను. వెరిఫైడ్ PNLలోకి వెళ్దాం. ఈ మంత్ చూపిస్తాను. బట్ దానికన్నా ముందు బిల్స్లోకి వెళ్ళి బిల్స్ నేను క్లిక్ చేస్తున్నాను. ఈ మంత్ నేను స్టార్ట్ చేసింది ఇక్కడ బిల్లు కాదు, హోల్డింగ్స్ మాట. ఒకసారి ఉండండి, బిల్సేనా? బిల్స్ ట్రేడ్ బుక్ వస్తుంది ఇది. ఎస్, ఇదే దా. ఇగోండి ఇక్కడ చూడండి. నేను ఫస్ట్ అన్నీ చెప్తాను. ఇది ఒక బిగినర్స్కి ఒక కాన్ఫిడెన్స్ లాగా. నేనేం చెప్పాలనుకుంటున్నాను అర్థం చేసుకోండి. నేను ఏదో బాగా చేస్తున్నాను తోపుతురు అని కాదండి, జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ 1 year PNL పెట్టాను. ఎవరైతే బాగా ఏడుస్తారో, అంటే బిగినర్స్ కోసం అనట్లేదు, మిగతా వాళ్ళు ఉన్నారులే కొంతమంది అవతల వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు, వాళ్ళు ఈ 1 year PNL చూసి ఏడవండి. వాళ్ళు ఇంకంతే చూడండి, ఒకరి మీద పడి ఏడిస్తే మీరు ఎప్పటికీ సర్వైవ్ అవ్వలేరండి. వీలైతే అంటే హార్ట్ఫుల్గా బాగుండండి. మీరు ఒకవేళ సర్వైవ్ అవ్వకపోయినా అవతల వాడు పోవాలని కోరుకోకుండా, అరే లేదు అందరూ ఎలా ఉన్నా బాగానే ఉండాలి, నేను నా లైఫ్ నేను చూసుకోగలను, అవతల వాళ్ళతో నాకు ఇబ్బంది లేదు, నాతో ఎవరితో ఇబ్బంది అవ్వకూడదు, అందరూ ఎలా ఉన్నా బాగుండాలి అని మీరు కోరుకోండి. మీ లైఫ్ మారుద్ది పక్కాగా. ఎవరైతే ఏడుస్తారో వాళ్ళు, ఎందుకంటే నాకు తెలుసు కదా కామన్లు పెట్టి ఎలా ఉంటారో. సో ఇక్కడ నా క్యాపిటల్ అంతుంది 64,000. బట్ నేను ఎంతతో స్టార్ట్ చేశాను ఐ విల్ షో యూ. ద క్యాపిటల్లో ఇగో అక్టోబర్ అంటే 11th month 3వ తారీఖుకి ఇక్కడ 51,900 ఇది నేను డిపాజిట్ చేసిన అమౌంట్. క్రెడిటెడ్ 51,600 రూపీస్ నేను క్రెడిట్ చేశాను.
ఓకే 600 800 అంటే 200 రూపీస్ ఉండాలి ఓవరాల్గా 51,800 51,800 నుంచి ఇప్పుడు నేను దాన్ని ఎంత తీసుకెళ్ళాను 64,000 తీసుకెళ్ళాను. అంటే ఇక్కడ నేను క్యాపిటల్ ఇప్పుడు పాయింట్ ఈ మంత్ నేను చూపిస్తాను ఆగండి. సెప్టెంబర్ నుంచి ఇది ఏ మంత్ ఇది నవంబర్ కదా, ఓకే అక్టోబర్ నుంచి చూద్దాం. అక్టోబర్ 1 నుంచి అంతే, అక్టోబర్ 1లో ఏం ట్రేడ్ చేయలేదు. అక్టోబర్ 1 నుంచి టిల్ డేట్. ఓకే జనరేట్ లింక్, కాపీ అండ్ పేస్ట్. ట్రై టు అండర్స్టాండ్ నేను ఏం చెప్పాలనుకున్నాను. అక్టోబర్ మంత్ నేను ఏం చేయలేదు, బట్ ఇది ఇప్పుడు నవంబర్ మంత్ మీకు అర్థమవుతుందా. నేను ఫస్ట్ రోజు 300 అది పక్కన పెడితే 2,400 3,200 2,000 3,000 2,500 ఇవే నా ప్రాఫిట్ బుకింగ్లో. ఒక చిన్న స్మాల్ లాస్ ఉంది, ఇవి నా ప్రాఫిట్. ఇక్కడ ఏం చేస్తున్నాను మార్కెట్లో సింపుల్, చాలా సింపుల్. వన్స్ మీకు మార్కెట్లో ప్రాఫిట్ వస్తుంది మార్నింగ్, ఇప్పుడు నా 51,000 క్యాపిటల్, ఇది చాలా స్మాల్ 51,000, ఒక మినిమం 51,000 ఉంటే బెటరు. బట్ అంత స్మాల్ క్యాపిటల్తో అయినా మనం ఎలా గ్రో అవుతుందో అది చూపిస్తున్నాను. 51,000తో వన్స్ మీకు మార్నింగ్ ఒక ప్రాఫిట్ వచ్చాక మీ అకౌంట్ ఉంటుంది, ఇది ఫ్లాట్ ట్రేడ్ ప్రతి ఒక్క బ్రోకర్లో ఉంటుంది. మై అకౌంట్స్లోకి వెళ్ళండి. మై అకౌంట్స్లోకి వెళ్ళాక ఇక్కడ క్విల్ స్విచ్ మోడ్ అని ఒకటి ఉంది చూసారా, బాగా కనబడుతుందా క్విల్ స్విచ్ మోడ్ మీ అకౌంట్స్లో ఉంటుంది, ప్రతి ఒక్క దానిలో కూడా ఉంటుంది. ఈ క్విల్ స్విచ్ మోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇవన్నీ ఆపేసేయండి. ఇవన్నీ చూడండి ఇట్లా ఆపేశారు అనుకోండి, కంటిన్యూ కొడుతున్నా అంతే. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి వన్స్ మీరు మార్కెట్ ఓపెన్ అయ్యాక మీరు ఆటోమేటిక్గా క్విల్ స్విచ్ మోడ్ ఆఫ్ చేసేసండి. మీ ప్రాఫిట్లు ఎక్కడికి వెళ్ళిపోవు. మీరు ఓవర్ ట్రేడింగ్ నుంచి సగం సేవ్ అవుతారు. ఇట్లానే మీరు సేవ్ అవుతారు. ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నాం మళ్ళీ ప్రాఫిట్లు వస్తున్నాం అంటే ఇది ఫ్లాట్ ట్రేడ్లో ఉందని కాదు, ఇది చిన్న బ్రోకర్, చాలా చిన్న బ్రోకర్. ఫ్లాట్ ట్రేడ్ లాంటి దాంట్లో ఉంది అంటే మీరు ఆలోచించండి, పెద్ద బ్రోకర్లో ఉండదా? ఉంటుంది. మీరు వాడట్లేదు టూల్స్, అంటే ఇచ్చిన ఫెసిలిటీస్ మీరు వాడండి ఈజీగా. చిన్న క్యాపిటల్ కూడా స్లోగా గ్రో అవుతుంది. ఒకే రోజు కోట్లు వచ్చేయాలంటే, ఒకే రోజు లక్షలు వచ్చేయాలంటే అవ్వదు. ఈరోజు స్మాల్గా గ్రో అవుతుంది, రేపు ఇదే కాన్సెప్ట్ అదే స్ట్రాటజీ. ఈరోజు మీరు కన్సిస్టెన్సీ ఉండడం వల్ల రేపు అదే స్ట్రాటజీలో 1-2 లాట్స్ ఈరోజు మీరు ట్రేడ్ చేస్తే రేపు అదే స్ట్రాటజీ అదే కాన్సెప్ట్ మీద మీరు 900 క్వాంటిటీ 1000 క్వాంటిటీ కూడా ట్రేడ్ చేయొచ్చు. బట్ అంత క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి, పెద్ద ప్రాఫిట్లు ల్యాక్స్లో చూడాలి అంటే ఫస్ట్ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్. అది 1 లాట్ అయినా 2 లాట్ అయినా కన్సిస్టెన్సీ ఒక 2 months 3 months చేస్తే మీరు ఆ స్ట్రాటజీ మీద పక్కగా మీకు అది వర్కౌట్ అవుతుంది. ఆ స్ట్రాటజీ మీకు బాగా ప్రాఫిట్స్ ఇస్తుంది, ఇది నేను బాగా చేయగలుగుతున్నాను ఈ స్ట్రాటజీ, దీనివల్ల నాకు మంచి లాభాలు వస్తున్నాయి అంటే ఆ స్ట్రాటజీనే మీరు పట్టుకొని కూర్చోవాలి అంతే. స్ట్రాటజీ మారుస్తూ వెళ్తే పని చేయదు. ఒక మంచి రిస్క్ రివార్డ్ అంటే తక్కువ లాస్ వచ్చాయి ఎక్కువ ప్రాఫిట్లు 1:2 1:3 వచ్చి ఒక మంచి స్ట్రాటజీ ఐడెంటిఫై చేసుకోవాలి. బిగినర్లకి ఎలాగంటే స్టార్టింగ్లో ఇవన్నీ కష్టమే, బట్ మీరు బేసిక్స్ నుంచి నేర్చుకుంటూ వెళ్తే మీకంటూ ఒక క్లారిటీ రావడం వల్ల మీరు ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకోగలరు, లేదా వేరే వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ అనేది నేర్చుకోగలరు. పాయింట్ అర్థమైందా? సో అది కాన్సెప్ట్. మెల్లిగా నేర్చుకుంటూ వెళ్తే అక్కడ మీకు కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ ఇదనమాట మీకు నేను ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎక్కడి నుంచి మనం వెళ్ళాలి మొత్తం అంతా చెప్పాను. దీని తర్వాత కూడా ఇంకా చాలా ఉన్నాయి, ఆప్షన్ ట్రేడింగ్ అని, ఆప్షన్ చైన్స్ అని, అవన్నీ అడ్వాన్స్లోకి వెళ్ళిపోతాయండి. మీరు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. కాబట్టి నేనేం చెప్తానంటే, నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ తర్వాత ఇవన్నీ నేర్చుకోండి అని. ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదంటే, మీరు ఇవన్నీ నేర్చుకున్నారనుకో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కాన్సెప్ట్లు 14-15 కాన్సెప్ట్ల దాకా మీరు నేర్చుకున్నారనుకోండి మార్కెట్లో, ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ ఏం నేర్చుకోవాలనేది మీకే తెలిసిపోద్ది. ఓకే ఇప్పటి వరకు నేను ఇవి నేర్చుకున్నాను, ఓకే ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనేది మీకు అర్థమైపోద్ది, ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఐఎమ్ పక్కా గ్యారంటీ చెప్తున్నాను కదా. నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు తెలిసిపోద్ది. ఓకే స్టాక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇంకా ఎలా ట్రేడ్ చేయాలని మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ముందు అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఒక డౌట్ ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ 2026లో ఒక మంచి డెసిషన్ తీసుకోండి అని నేను కోరుకుంటున్నాను, అదందరికీ నేను కోరుకుంటున్నాను. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవ్వరు ఫస్ట్ టైం వచ్చినా బిగినర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ లాస్ట్ 2-3 వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను కదా, ఎవరైతే బాగా అడ్వాన్స్లో ఉన్నారో, బాగా అడ్వాన్స్లో ఉండి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో కంటిన్యూగా లాసెస్ ఫేస్ చేస్తున్నారో, కంప్లీట్ హెడ్జింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఓకే వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి,
ఎవరైనా హెడ్జింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మన 2 మంత్స్ డిసెంబర్ 1 ఆర్ 2 బాగా వినండి, డిసెంబర్ 1 ఆర్ 2 నుంచి బ్యాచ్ మొదలవుతుంది. ఎవరు నేర్చుకోవాలన్నా ప్రజెంట్ ఇప్పుడే రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉన్నాయి అండ్ చాలా తక్కువ మందినే తీసుకుంటున్నాం. లాస్ట్ టైం 3 మంత్స్ బ్యాచ్ పెడతానన్నది అవ్వలేదు, బట్ ఈసారి అవుతుంది. అడ్వాన్స్ లెవెల్ మాస్టర్ హెడ్జింగ్ 2 మంత్స్ బ్యాచ్, 1 మంత్ కంప్లీట్ థియరీ, 1 మంత్ కంప్లీట్ లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్. వాట్ ఈ హెడ్జింగ్, ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆప్షన్స్ అండ్ డేటా అంటే నార్మల్ ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ డేటా కదండి, టూల్స్లో డేటా. ఓకే, హౌ టు సీ విక్స్, డౌన్ సైడ్ స్ట్రాటజీ 1, డౌన్ సైడ్ స్ట్రాటజీ 2, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ స్ట్రాటజీ, నిఫ్టీ వీక్లీ స్ట్రాటజీ, నిఫ్టీ బ్రేక్అవుట్ సిఈపి హెడ్జింగ్ స్ట్రాటజీ, ఫ్యూచర్ హెడ్జింగ్ స్ట్రాటజీ, మంత్లీ స్ట్రాటజీ విత్ హెడ్జ్, ఫ్యూచర్స్ విత్ ఫ్యూచర్ హెడ్జ్, ఎస్టీబీటీ హెడ్జింగ్ స్ట్రాటజీ, ఇంట్రాడే ఓన్లీ డౌన్ సైడ్ స్ట్రాటజీ 2. డౌన్ అంటే ఓన్లీ డౌన్ కదా, అప్ డౌన్ రెండు కలిపి ఉంటాయి 2లో. నిఫ్టీ మంత్లీ 2000 పాయింట్స్ రేంజ్ స్ట్రాటజీ, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఓన్లీ ఆప్షన్ ఎక్స్పైరీ స్ట్రాటజీ, 0 to హీరో స్ట్రాటజీలు. ఇవి కాకుండా ఎడిషనల్గా నేను ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి ఎడిషనల్గా నేను ఏమి ఇస్తానంటే నా బెస్ట్ ఎవర్ 20K స్ట్రాటజీ ఫ్రీగా ఇస్తాను వీళ్ళకి. ఇందులో ఎవరైతే జాయిన్ అవుతారో ఆ 20K స్ట్రాటజీ అనేది నేను ఐడెంటిఫై చేసి నేను చాలా మంచి స్ట్రాటజీ అది. ఆల్మోస్ట్ ఎంత యాక్యురేట్ అంటే 10 ట్రేడ్స్ కానీ కంటిన్యూగా మీరు 10 days మీరు క్యాలిక్యులేట్ చేశారు అనుకోండి, 7-8 ట్రేడ్స్ ప్రాఫిటబుల్ ఉంటుంది. 1-2-3 ట్రేడ్స్ లాస్ వస్తాయి, బట్ ఆల్మోస్ట్ అంటే 100%కి 70-80% యాక్యురేట్ కాన్సెప్ట్ థియరీ అది. ఓకే, సో అదొక స్ట్రాటజీ కన్నా అదొక కంప్లీట్ ఒక థియరీ కమ్ కాన్సెప్ట్ అది. సో అదనమాట. హెడ్జింగ్లో ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతున్నారో వాళ్ళు పక్కాగా ఈ నెంబర్కి 7001456759 నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను. ఎవరైతే అడ్వాన్స్లో ఉన్నారో, మీకు బాగా లాసెస్ అవుతున్నారో, లేదా నాకు కంప్లీట్ హెడ్జింగ్ చేసుకోవాలి, ఈవెన్ జాబ్ ఎంప్లాయీస్ కూడా హెడ్జింగ్ చేసుకుంటే హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ లాస్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి మీకు టెన్షన్ ఉండదు. ఓకే, లాస్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది, ప్రాఫిట్ కూడా ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉండదు. వన్స్ మీరు ఎంట్రీ తీసుకుంటే వదిలేయడమే. మీకు ప్రాఫిట్లో వస్తే ప్రాఫిట్లో తీసుకుంటారు, లాస్ వస్తే లాస్, ఆటోమేటిక్గా లాస్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి లాస్ తీసుకుంటారు. సో టెన్షన్ లేకుండా ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డింగ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను లైఫ్ టైం యాక్సెస్తో. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, ఓకేనా. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.